ఇఫ్ యు కీప్ మై కమాండ్మెంట్స్. ఇంగ్లీష్లో ఇఫ్ అనే మాట వాడబడింది. ఎడలా, నువ్వు గైకొంటే, నీవు నడుచుకుంటే, నీవు వింటే, అంటే వినకపోతే నువ్వు వింటే ఏముంది? నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మీరు మీ ప్రక్కన వారికి మాట చెప్పండి, నా దేవుడు నిన్ను హెచ్చించునుగాక. ఎంత ఆశ! అందరికీ స్వరం బాగలేసింది ఇప్పుడు. అసలు హెచ్చించబడాలని ఎంత ఆశ, ఆశీర్వాదాలు బాగా కుమ్మరించబడాలని ఎంత ఆశ. చెప్పండి, ఏం చేస్తే దొరుకుతాయి ఇవి? ఏం చేస్తే నువ్వు హెచ్చించబడతావు? ఏం చేస్తే నువ్వు దీవించబడతావు? నువ్వు చెయ్యాల్సింది చెయ్యకపోగా ఏం చేస్తున్నావు? అమ్మో, నా దేవుడు నాకు అన్యాయం చేసింది, దేవుడు కూడా నన్ను చూడట్లేదు. దేవుని మీద, హృదయమున యెహోవా మీద కోపగించుకుంటున్నావు. చెడ్డ క్రియలు మానకుండా, మారు మనసు పొందకుండా, దేవుడిని నామని దూషించి దేవుడు నాకు ఏం చేశాడంటున్నావు. నువ్వు మారు మనసు పొందకుండా, క్రియలు మానకుండా, క్రియలు మార్చుకోకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలు గైకొనకుండా నేను దీవించబడాలి అంటే చెప్పండి, ఊరికి వచ్చింది చెప్పండి, ఊరికి వచ్చింది ఏమవుతుంది? దాని విలువ తెలియదు నీకు, దాని విలువ తెలియదు. దేహా, నీ ప్రజలను పరిపాలించుటకు అయ్యా నాకు తగిన జ్ఞానం కావాలయ్యా అన్నాడు. దేవుడు ఏం చేశాడు? అసలు ఆ ప్రార్థన దేవుడు కూడా మరిచిపోయాడు అంతే. అబ్బా సొలొమోను, ఏం చేసావయ్యా ప్రార్థన, ఏం అడిగావయ్యా? శత్రువుల ప్రాణం అడగలా, ఐశ్వర్యమును ఘనతను కోరలా, నీవు తగిన జ్ఞానం కావాలడిగావు. నాకు ఈ ప్రార్థన బాగా నచ్చింది సొలొమోను. ఇదిగో ఈ జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును ఘనత నీకు ఇస్తానన్నాడు. అంతే, సొలొమోను మైండ్ దెబ్బకు తిరిగిపోయింది. దేవుని వైపు ఉన్న మైండ్ కాస్త లోకం వైపు తిరిగిపోయింది అంతే. మీకు అర్థం కాల? దేవుని వైపు ఉండాల్సిన మైండ్ లోకం వైపు అలా తిరిగిపోయింది. దేవుడు ఎంత కృపగలవాడు, నన్ను ప్రేమించి నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. నేను అడిగిన దానికంటే, నేను ఆశించిన దానికంటే నా దేవుడు ఎక్కువ ఇచ్చాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన దానికి బదులుగా పొందుకున్న దాన్ని బట్టి తన మనస్సు దేవుని వైపు తిరగాల్సిన దానికి బదులుగా లోకం వైపు అలా తిరిగింది. దాంతో ఎంతమంది పెళ్లి చేస్తున్నాడు? ఎంతమంది పెళ్లి చేస్తున్నాయన? అసలు ప్రపంచ చరిత్ర రికార్డు బద్దలు కొట్టింది స్టార్టింగ్ ఆయనే. ఎంతమంది? 1000 మందే అంతే. వచ్చిన ఏం చేశాడు? సొలొమోను మనస్సును అలా తిప్పారని లోకం వైపుకి. అందుకే ధనాపేక్ష సమస్త విధములైన కేడుకు. ధనం ఎక్కువ ఉందనుకో ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అన్నీ కావాలి, అన్నీ కావాలి, మనసు కోరిందల్లా కావాలి. ధనం ఎక్కువైందంటే మనసు కోరిందల్లా కావాలి. కాస్త ఆ ధనము కరిగిపోతే మీకు అర్థం కాల. దేవుని బిడ్డలారా, అడగకుండా దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. జ్ఞానం వరకు ఇస్తే సరిపోయేదే. కొన్నిసార్లు దేవుడు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. మనం అనుకున్న వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ ఇస్తాడు. నువ్వు ఆశీర్వాదాలకు వారసుడిగా ఉండాలి. కానీ నీ మనస్సును లోకం వైపు తిప్పావో అది మరలా అలా వెళ్ళిపోతాంతే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాంతే. ప్రతి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తే సొలొమోను లాగా లోకం వైపు తిరగొద్దా. దేవుడిని ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, నీ భార్యను ప్రేమించి, నీ భర్తను ప్రేమించి, నీ బిడ్డలను ప్రేమించి, నీకున్న సమస్తాన్ని ప్రేమించి
నీకు ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా, నా ప్రాణమా నా సమస్తమా. చాలా మందిలో సొలొమోనులో పనిచేసిన ఆత్మ పనిచేస్తూ ఉంది. తెలుసా మీకు? అడిగిన దానికంటే దేవుడు ఎక్కువ ఇచ్చినప్పుడు దేవుని బిడ్డరా లేని పోని ఆలోచనలు కోరికలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అసలు మాకు టైమే లేదు అనే స్థితి. అసలు మందిరానికి వచ్చే టైం కూడా మాకు లేదు. దేవునికి ప్రార్థన చేసే టైం కూడా అసలు మాకు తినటానికే టైం లేదన్నా అనేవాళ్ళు లేరు. దేవుడిని ప్రేమించి ఇచ్చినప్పుడు నువ్వు పొందుకున్న వాటిని బట్టి దేవునికి నువ్వు దగ్గరికి రావాలి. కానీ వచ్చినవి నువ్వు పొందుకున్నవి దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయి. గుర్తుపెట్టుకో, దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయి. నేను చదువు, నీ ఉద్యోగం, నీ పొలము, నీ పంటలు, నీ పశువులు, నీకు ఇచ్చిన వాహనాలు ఇవన్నీ దేవునికి దూరం చేసేవిగా ఉంటే అది నీకు ప్రమాదం, అది నీకు నష్టం. దేవుని బిడ్డలారా, దేవునికి దూరం చేసేవిగా ఉండకూడదు. అవి ఇంకా నేను దేవునికి సమీపంగా నడిపించేవిగా ఉండాలి. భక్తుడు దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోతున్నావు ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమును సమస్తమా. ఇదిగో ఈ రోజు నేను పొందుకున్నది ఇదంతా కూడా ఆయన ఇచ్చిందే, ఆయన కృపే, ఆయన ఆశీర్వాదమే. ఒకనాడు నా స్థితి గొర్రెల దొడ్లో ఉండి గొర్రెలు మేపుకున్న నా స్థితి అది. కానీ ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఓ నా ప్రాణమా ఇదంతా ఆయన దయే, ఆయన కృపే. ఓ నా ప్రాణమా నువ్వు ఆయన స్తుతించు. ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మర్చిపో. ఏ రోజైనా నీవు అలా చెప్పుకున్నావా? ఏ రోజైనా నీవు అలా చెప్పుకున్నావు? దేవుని బిడ్డ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. దేవుడు దావీదుని హెచ్చించాడు, అంతకంతకు దేవుడు దావీదును వర్ధిల్ల చేశాడు. వర్ధిల్లే కొలది దావీదు ఎప్పుడు కూడా దేవునికి దూరం కాలా, దేవునికి దూరం కాలా. ఇదంతా నీ కృపేనయ్యా అన్నాడు. హల్లెలూయా. దినములకు 7 మార్లు ప్రార్థన చేశాడు. సంపద పెరిగిందని, పని ఎక్కువైందని, దేవుని బిడ్డరా ఆదాయం ఎక్కువైందని, బాధ్యతలు ఎక్కువైనాయని దేవునికి దూరం కాలేదు. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుడే. దేవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నా కుటుంబమే పాటిదయ్యా అన్నాడు దావీదు. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు అసలు నేనే పాటినయ్యా, అసలు నా కుటుంబమే పాటిదయ్యా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆశీర్వాదాలకు వారసునిగా దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు నమ్మకంగా దావీదు ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా చెప్పండి, నా హృదయానుసారుడు. ఆశీర్వాదాలు కావాలి, అందరికీ ఆశ ఉంది. కానీ ఏ రోజైనా నేను ఆయన మాటకు విధేయురాలుగా నేను ఉన్నానా? విధేయతను కలిగి ఉన్నానా? చూపిస్తున్నానా? ఇంతగా నువ్వు నన్ను హెచ్చించావు, ఇది కేవలం నీ కృపేనయ్యని వినయముగా దేవునికి ఏ రోజైనా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 24వ వచనంలో, 6:24 మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టలన్నిటినీ గైకొనవలని మనకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మనకు నిత్యము ఏముంది?
నిత్యము మేలు కలుగుటకై. ఇది మామూలు ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం తిరుగులేని ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదాలు మనపై, మన కుటుంబాలపై దిగివచ్చునుగాక, కొమ్మరించబడునుగాక. ఇక్కడ ఉంది, మనకు నిత్యము మేలు కలుగుటకై. మానవ జీవితంలో ఇది అందరికీ సాధ్యమా? అందరికీ సాధ్యము కాదు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకొంటారో, ఎవరైతే ఆయన మాటకు లోబడతారో, వారి జీవితంలో నిత్యము దేవుని బిడ్డరా మేలు చేసి దేవుడు ఆయన. దేవుని మీద ఎప్పుడు కూడా నేరం వేయొద్దు. ఆయన వైపు వేలెత్తు చూపించొద్దు, ఆయన దూషించొద్దు. దేవుని మీద నీ హృదయంలో కోపగించుకోవద్దు. దేవుడు నాకు ఏం చేశాడని. నువ్వు మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మార్చుకో. హల్లెలూయా చెప్పండి. నీ క్రియలు ఏవైనా మార్చుకోవలసింది ఉంటే మార్చుకోవలసిందే, కానీ నువ్వు దాచిపెట్టుకోవద్దు. నేను నీతిమంతుణ్ణి, నేను అది ఇదని చెప్పుకోవద్దు. దేవుడు నీ హృదయమును ఎరిగినవాడు. దేవుడు నీ హృదయాన్ని ఎరిగినవాడు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె, ఇక్కడే ఉంది, మనల్ని బ్రతికించున్నట్లుగా. నేటి వలె రాబో దినాల్లో కూడా ఈరోజు ఎలా ఉన్నామో, ఎంత సంతోషంగా ఉన్నామో, కుటుంబంతో కలిసి ఎంత ఆనందంగా ఉన్నామో, ఆరోగ్య విషయంలో ఎంత సౌఖ్యంగా ఉన్నామో, చేసే పని విషయంలో, చేసే ప్రయత్నాలు ఏ విధంగా సఫలమవుతూ సంతోషంగా ఉన్నామో, రాబో దినాల్లో కూడా నీవు ఇలాగే ఉండాలంటే, నువ్వు ఇంకా ఇంతకింతకు అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలంటే నీవు ఆయన ఆజ్ఞలు గైకొను. హల్లెలూయా చెప్పండి. ఆయన ఆజ్ఞలు గైకొను. ఆయన ఆజ్ఞలు గైకొను. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. 25వ వచనం, మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నీకు నీవే నీతిమంతునిగా, నీకు నీవే నీతిమంతురాలుగా ఊహించుకోవద్దా, అలా అనుకోవద్దు. ప్రతి దేవుని బిడ్డరా, నిజంగా నీవు దేవుని ఆజ్ఞలు గైకొంటే, దేవుని ఆజ్ఞల మార్గంలో ఉంటే ఇక్కడ ఉంది, నీకు నీతి కలుగును. నీకు నీతి కలుగును. మన దేవుడు యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని, ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నామో ఏ రోజైనా మనం ప్రశ్నించుకున్నామా, పరిశీలించుకున్నామా? ఆయన సన్నిధి మనం ఎలా ఉన్నాం? ప్రతి దేవుని బిడ్డరా, ఆయన సన్నిధిని మనము ఎలా ఉన్నాం? ఆయన ఆజ్ఞలు గైకొని నిజంగా నువ్వు ఆయనకు కనబడితే నీకు నీతి కలిగిద్ది. మనకు నీతి కలుగును అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రతి దేవుని బిడ్డరా, బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తి పిలువబడ్డాడు. పిలువబడిన తర్వాత ఆ పిలుపుకు ఎలా విధేయుడై, ఎలా లోబడ్డాడో, ఎలా దీవించబడ్డాడో ఆదికాండం 12వ అధ్యాయం మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డరా, 2-3 వచనాలు. హల్లెలూయా చెప్పండి. నిన్ను గొప్ప జనముగా చేసేదను. అబ్రహాము, అబ్రహాము, ఇదిగో నువ్వు బయలుదేరు, నువ్వు బయలుదేరు. ఎక్కడికి ప్రభు అనలా అబ్రహాము. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడమ్మా? నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. ఏ దేశం ప్రభు అని కూడా అనలా. అలా ఉండాలి నమ్మకం అంటే. నమ్మకం అనేది ఎలా ఉండాలంటే, దేవుడు ఏం చెప్పాడు? నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ దేశం ప్రభా, నేను ఎప్పుడు చూడలేదే, అది ఎక్కడుంది అని కూడా అనలా. అబ్రహాం విధేయుడు, అంతే, లోబడ్డాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళమన్నాడు, ఇక బయలుదేరాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనముగా చేసి. ఏ జనముగా? నీ కుటుంబం గొప్పదగునుగాక,
అన్ని కుటుంబాలు కాదు, అన్ని కుటుంబాలుగా నీ కుటుంబం గొప్పదిగా దేవుడు దీవిస్తాడు అంతే. ఒకనాడు నా స్థితి ఇదే, కానీ ఈనాడు నా స్థితి ఇదే. నీవే ఆశ్చర్యపోతావు, నీవే ఆశ్చర్యపోతావు. ఎందుకంటే గొప్పగా దీవించే దేవుడు నీ వెనుకున్నాడు, నీ ముందున్నాడు. ఆమేన్. నీలో ఉన్నాడు. నా దేవుడు నీతో ఉన్నాడు అనే మాట నీవు నీ ప్రక్కన వారికి చెప్పు. నాకే వినపడాల, పక్కన వినపడిందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఎవరైతే విధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆయనను అనుసరిస్తారో వారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి. నేను ఎప్పుడు కూడా ఒకటే కోరుకుంటా, జీవము గల దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు, పసి బిడ్డలు, రేపు వారు రాబో దినంలో గొప్ప వాళ్ళు అవ్వాలి. పోలీస్ ఆఫీసర్లు అవ్వాలి, కలెక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి. దేవుని బిడ్డల వాళ్ళు అనేక విషయాల్లో గొప్ప వ్యక్తులుగా ఉండాలి. అలా ఉండాలంటే తల్లిదండ్రులుగా మీ మీదే ఉంది ఆ బాధ్యత. తల్లిదండ్రులుగా మీ మీదే ఆ బాధ్యత ఉన్నదే. ఏముంది? నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీ పేరు విలువ పెంచుతా, నీ పేరు విలువని పెంచుతా అంటున్నాడు దేవుడు. నీ పేరు నిన్ను గొప్ప చేస్తా, తలలో 4గా చేస్తా, నిన్ను పైవానిగా చేస్తా, నిన్ను పైవానిగా చేస్తాను, నిన్ను తలగా ఉంచుతా అన్నాడు దేవుడు. అంతే. నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువో. హల్లెలూయా. నీకే కాదు, నీ తోటి వారికి, నీ గ్రామానికి నీవు ఆశీర్వాదముగా ఉండాలి. హల్లెలూయా. నీవు ఆశీర్వాదముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవే ఆశీర్వాదంగా ఉండాలి. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. నిన్ను దోషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. అంతే. ఆ వాగ్దానం 100% అబ్రహాం నమ్మాడు. అప్పటికి అబ్రహాంకి పిల్లలేరు, అబ్రహాంకి పిల్లలేరు. కానీ దేవుడు ఇచ్చేసిన వాగ్దానం ఏమని? ఇక్కడే నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ నామమును గొప్ప చేయుదును. నిన్ను బట్టి 3వ వచనం, భూమి యొక్క సమస్త వంశములో ఆశీర్వదించబడును. నమ్మాడంతే. దేవా, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు ఏమి లేదు, ఇది సాధ్యమేనా? అనుమానించలేదు, సందేహించలా. విశ్వసించి నన్ను పిలిచినవాడు ఆశీర్వదించుటకు సమర్థుడు అని రోడిగా విశ్వసించి ఆ పిలుపుకు లోబడ్డాడు. లోబడిన అబ్రహాము హెచ్చించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. లోబడిన అబ్రహాము హెచ్చించబడ్డాడు. ఇప్పుడున్న పరిస్థితి ఏం చెప్పినా, దేవుడు కనుక ఇట్లాంటి వాగ్దానం ఇస్తే రేపు పొద్దున కల్లా హెచ్చించబడి, రేపు పొద్దున కల్లా దీవించబడాలి. అంతే. ఈరోజు విత్తనం విత్తాలి, రేపు పొద్దునకి కాయలు కోసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఆలోచన అంత వేగంగా ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని సన్నిధిలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. ఆ ఎదురు చూపులో ఉండే ఆనందం అందరికీ అర్థం కాదు, ఎదురు చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. హల్లెలూయా చెప్పండి. రేపు సౌజన్య మమ్మీ నేను వస్తున్నాను మమ్మీ అని చెప్పింది. రేపు వస్తున్నాను మమ్మీ అంది, టైం చెప్పలా. అప్పుడు విజయ్ ఏం చేస్తుంది? ఏం చేస్తామ్మా? నువ్వు రాలే, వచ్చినప్పుడు రా చూసుకుందాం అంటవా? బిడ్డ వస్తానంది. ఏం చేస్తుంది అమ్మాయి? అన్నీ కదా, వంటలో అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ చేసి బిడ్డ వచ్చింది, బిడ్డను చూసుకొని ఎదురు చూస్తాడు. ఒక గంట చూసింది, ఈ పిల్ల ఏం పిల్ల వస్తుంది రాలేదు అని చేదరించుకుంటారా?
ఏం చేస్తుందమ్మా? ఇంకా ఎదురు చూసిద్ది, ఇంకా ఎదురు చూసిద్ది, ఇంకా ఎదురు చూసిద్ది. వచ్చిన తర్వాత ఆనందం రెట్టింపై దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రతి దేవుని బిడ్డరా, అబ్రహాము దేవుని దగ్గర ఆ విధంగా ఎదురు చూశాడు, నిరీక్షణతో కనిపెట్టాడు కనుక ప్రతి దేవుని బిడ్డరా అబ్రహాము దీవించబడ్డాడు. అబ్రహాము దీవించబడ్డాడు. దేవుని వాగ్దానం ప్రతి దేవుని బిడ్డరా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నమ్మిన వారు చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఆశీర్వాదాలకు వారసులవుటకే మీరు పిలువబడితిరి. మీరు గనక ఆయన మాటను విని ఆయన మాటకు లోబడితే, ఆయన ఆజ్ఞలు గైకుంటే చాలు, ఆయన మాటకు భయపడితే చాలు, నువ్వు దీవించబడతావు. నీ కుటుంబం దీవించబడితే నీ బిడ్డలు దీవించబడతారు. అబ్రహాము ఆ మాటను నమ్మాడు, ఆ వాగ్దానం నమ్మాడు, రోడిగా విశ్వసించాడు. ఏమని? ఇదిగో అబ్రహాము నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అంతే, గొప్ప జనముగా చేసేదను. ఇంకా అబ్రహాంగా పిల్లల పట్ల ఆ గొప్ప జనము ఎలా ఉంటుందన్నాడు 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం. ప్రద్దోని బిడ్డలారా 5 నుంచి చదువుకుందాం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరు చూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగును, నీ బిడ్డలు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. అబ్రహామా, అబ్రహాం ఇంకా బిడ్డల పట్ల, అబ్రహామా నీ బిడ్డలు నక్షత్రాల వలె ఉంటారు అని చెప్పాడు. అంటే ఎలా ఉంటారు నక్షత్రాలు? ఎలా ఉంటాయి? ప్రకాశవంతంగా ఉంటాయి, వెలుగొందుతూ ఉంటాయి. నీ బిడ్డలు ఆ విధంగా ప్రకాశవంతంగా ఉంటారు. అబ్రహాము, ఇదిగో నీ చేతనైతే వాటిని లెక్కబెట్టు, నీ బిడ్డలు అలా ఉంటారు, నీకు పుట్టబోయే జనము అలా ఉంటారు. ఎదురు చూశాడు అబ్రహాము, ఎదురు చూశాడు. రానే వచ్చిన టైము. హలో చెప్పండి, రానే వచ్చేసిన టైము. దేవుడు ఏదైతే ఇచ్చాడో వాగ్దానమో అబ్రహాము జీవితంలో నెరవేరటము ఆరంభమైంది. అబ్రహాము ఆశ్చర్యపోయే అంతగా మన దేవుడు దీవిస్తాడు. దీవెన పొందుకొందువుగాక. ఆశీర్వాదాలకు మీరు వారసులవుటకు పిలువబడితిరి. ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండములో ప్రద్దోని బిడ్డరా 1వ వచనంలో ఉంది, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇట్లాంటి ఆశతో నీవు ఉండు. దీవించబడాలి, నా బిడ్డలు దీవించబడాలి, నా కుటుంబం దీవించబడి ఆశతో ఉండు. నీ ఆశ అప్పటికి ఉమ్మ కాదు. అయితే నువ్వు చేయవలసింది తెలుసా? ఆయన మాటకు విధేయుడిగా, ఆయన మాటకు విధేయురాలుగా, ఆయన ఆజ్ఞలకు గైకొనే వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు లోబడి గైకొని పాటిస్తే ఖచ్చితంగా ఇట్టి వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది. నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.